మే 8, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి సప్తమి. వారం శుక్రవారం. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 9:20 వరకు, తదుపరి శ్రవణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 5:39, సాయంత్రం 6:29 విజయవాడ, ఉదయం 5:47, సాయంత్రం 6:39 హైదరాబాద్. సూర్యరాశి మేషం, చంద్రరాశి మకరం. యోగం శుభ, రాత్రి 2:30 వరకు, తదుపరి శుక్ల. కరణం వడజి, మధ్యాహ్నం 12:21 భద్ర, రాత్రి 1:16, తదుపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుంచి 10:30, సాయంత్రం 5 నుంచి 6 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:15 నుంచి 4:01. అభిజిత్ కాలం పగలు 11:38 నుంచి 12:30. వర్ధ్యం రాత్రి 1:40 నుంచి 3:25. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:05, తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి 1:21. రాహుకాలం ఉదయం 10:28 నుంచి 12:04. గుళిక కాలం ఉదయం 7:16 నుంచి 8:52. యమగండం మధ్యాహ్నం 3:16 నుంచి 4:52. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:39 నుంచి 5:13. సంగమకాలం 8:13 నుంచి 10:47. మధ్యాహ్న కాలం 10:47 నుంచి 1:21. అపరాహ్న కాలం 1:21 నుంచి 3:50 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:55 నుంచి 6:29. ప్రదోషకాలం 6:29 నుంచి 8:43. రాత్రికాలం 8:43 నుంచి 11:41. నిషేధికాలం 11:41 నుంచి 12:26. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:54. మే 8, 2026 శుక్రవారం. రాశి ఫలాలు: మేషం, సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. వృషభం, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారులు అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో అంచనాలు అందుకుంటారు. మిథునం, వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు పరుస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహంలో ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాల్లో సమస్యలు తొలగి హోదా పెరుగుతుంది. కర్కాటకం, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం తప్పదు. సింహం, స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. తుల, ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వల్ల శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అదనపు పనిభారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చికం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహంలో అదనంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనస్సు, మిత్రులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. మకరం, ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కుంభం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీనం, సన్నిహితులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. రిపీట్, ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.